హాయ్ అండి. ఐఎమ్ డాక్టర్ ఎస్కేఎన్ మణికంఠ, కుసుమ హాస్పిటల్స్ రాజమండ్రి అండి. తర్వాత మనకి టిఫిన్లు ఏమేమి పెట్టుకోవచ్చో చెప్తున్నానండి. టిఫిన్ వచ్చేసి ఇనీషియల్గా 6 to 8 monthsలో మీరు ఇడ్లీ కానీ ఆవిరికుడుం అంటామండి, ఆవిరికుడుం కానీ తర్వాత మనం లావుగా రొట్టె కింద దోశ కింద వేస్తామండి మెత్తగా, అవి కానీ లేదంటే రాగి ముద్ద అంటామండి. ఇవన్నీ కూడా ముందుగా చెప్పిన దాంట్లో మనం పాలు కానీ పెరుగు కానీ ఈ జావలు లాంటివి కూడా అందులో కలిపి పిల్లలకు మింగుడు పడేలా పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి జావలు ఉంటాయండి. జావల్లో మనకి సగ్గుబియ్యం జావ అంటామండి, రాగి జావ అంటాము, తర్వాత వేపుడు జావ అంటామండి. సగ్గుబియ్యం జావ కూడా మీరు ఇనీషియల్గా ప్లెయిన్గా అలవాటు చేసుకోండి. అంటే ప్లెయిన్ వాటర్ తీసుకుని ఉడకబెట్టిన వాటర్లో ప్లెయిన్ సగ్గుబియ్యం వేసేసి వితౌట్ మిక్సింగ్ మిల్క్ అండ్ షుగర్. అండ్ ముందుగా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మనకు కంప్లీట్గా 1 year నిండే వరకు కూడా పిల్లలకి షుగర్ కానీ పులుపు కానీ కారం కానీ ఏమీ తగలకుండా పెట్టుకోవాలండి.